రోహిణి అనుకుని ప్రభావతి దగ్గర గుండె పగిలే నిజాన్ని బయటపెట్టిన సుగుణమ్మ. ఊహించిన నిర్ణయం తీసుకున్న ప్రభావతి. అసలు సుగుణమ్మ ఏ నిజాన్ని బయటపెట్టబోతుంది? ప్రభావతి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది? ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో గనుక నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. కామాక్షి అయితే అడుగుతూ ఉంటుంది, ఏంటి వదినా, అన్నీ నువ్వే దగ్గరుండి చూసుకోవాలని చెప్తే ఇప్పుడా తీరిగ్గా వచ్చావు? ఇక్కడ పనులన్నీ ఎవరు చేస్తారు అనుకున్నావు? ఏదైనా తెలియాలి అంటే నిన్నే కదా నేను అడగాలి. నువ్వే ఇంత లేటుగా వస్తే ఇవన్నీ ఎవరు చక్కదిద్దుతారు అంటూ కామాక్షి అయితే అడుగుతూ ఉంటుంది. అయ్యో పిన్ని గారు, మీరు కంగారు పడకండి, అన్నీ నేను చూసుకుంటాను, ఎందుకు మీరు అలా కంగారు పడుతున్నారు అంటూ మీనా అయితే అడుగుతూ ఉంటుంది. ఇంతలో శృతి అయితే మీనాకి ఫోన్ చేసి, మీనా, నేను తొందరగానే రావాలి అనుకున్నాను, కానీ నాకు డబ్బింగ్ పని ఉంది కదా, ఇక్కడ ఇంకా నా వర్క్ పూర్తి కాలేదు, పూర్తయిన వెంటనే వస్తాను అంటూ శృతి అనగానే, శృతి, నువ్వు కంగారు పడవలసిన అవసరం లేదు, అంతా నేను చూసుకుంటాను, నీకు అయిన తర్వాతే రా అంటూ మీనా అయితే చెప్తూ ఉంటుంది. ఇంతలో ఇక రోహిణి కూడా అప్పుడే వస్తుంది. ఇక రోహిణిని అయితే సుందరిని ముస్తాబు చేయడానికి అయితే పంపిస్తారు. ఇంతలో మరొక వైపు ఇక ప్రభావతి అయితే కామాక్షితో చెప్తూ ఉంటుంది, ఏంటి మేము వచ్చేదాకా హడావుడి చేశావు, వచ్చిన తర్వాత ఏమో ఏ పని మొదలు పెట్టకుండా ఎలా పనులు అవుతాయి అంటూ అడుగుతూ ఉండగా, ఏం మొదలు పెట్టాలో నాకు అర్థం కాకే కదా ఆలోచిస్తున్నాను, నువ్వు అది చెయ్యి ఇది చెయ్యి అంటూ ఏదైనా సలహా చెప్తే నేను అన్నీ కూడా చేస్తాను అంటూ కామాక్షి అయితే అంటూ ఉంటుంది. నేను సలహా ఇచ్చేదేముంది, పెళ్ళికి ఏం కావాలో అన్ని ఏర్పాట్లు జరగాలి, అవన్నీ చూసుకోవాలి, ఏమున్నాయో ఏవి లేవో అన్నీ చూసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు కదా అంటూ అనగానే, నేను కూడా అదే కదా చెప్తున్నాను, నువ్వు నీ పిల్లలందరికీ కూడా పెళ్ళిళ్ళు చేశావు, ముఖ్యంగా ఆడపిల్ల పెళ్ళికి ఏం కావాలో అన్నీ కూడా నీకు తెలుస్తాయి, ఎందుకంటే అన్నీ కూడా నీ కూతురికి నువ్వు దగ్గరుండే చేశావు కాబట్టి నేను అప్పుడు అన్నీ కూడా చూస్తూ ఎంతో సంతోషపడ్డాను, అందుకని నీకు అన్నీ తెలుసు కాబట్టి ఎలాంటి కంగారు లేకుండా ఇంత ఆనందంగా ఉన్నాను, ఇప్పుడు ఏమేం అవసరమో అన్నీ నువ్వు చెప్తే నేను ఏది కావాలో అన్నీ తెప్పిస్తాను, నువ్వు అన్నీ దగ్గరుండి చక్కదిద్దాలి అంటూ ఇక అడుగుతూ ఉంటుంది కామాక్షి అయితే. సరే కామాక్షి, ఏమేం కావాలో అన్నీ కూడా ఒక లిస్టు రాస్తాను, అప్పుడు వాటిని తెప్పిస్తే అన్నీ సర్దేద్దాము అంటూ ఇక ప్రభావతి అయితే చెప్తూ ఉంటుంది. ఆ విధంగా వాళ్ళైతే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో అప్పుడే ఇక చింటూ సుగుణమ్మ ఇద్దరు కూడా స్కూల్కి వెళ్తూ ఉండగా అప్పుడు ఇక చింటూ నానమ్మ అయితే కనిపిస్తుంది. ఇక చింటూ నానమ్మ అయితే సుగుణమ్మని చింటూని చూసి ఆగండి, మీరు నా మనవణ్ణి ఎందుకు మీరు దూరం చేస్తున్నారు? ఇన్ని సంవత్సరాల నుంచి ఎక్కడెక్కడ వెతుకుతున్నానో తెలుసా? మీకోసం వెతకని చోటంటూ లేదు. ఈరోజు ఆ దేవుడి దయ వల్ల మీరు నాకు కనిపించారు, నేను మీతో మాట్లాడాలి అంటూ అనగానే ఎవరు అంటూ అడుగుతూ ఉంటాడు చింటూ అయితే. నేను మీ నానమ్మనమ్మా, మీ నాన్న వాళ్ళ అమ్మని, నువ్వు నా మనవడివి, నన్ను నానమ్మ అని పిలువు అంటూ అనగానే, అదేంటి మా నాయనమ్మ తను కదా, నువ్వు నాయనమ్మంటావేంటి అంటూ అడుగుతూ ఉంటాడు చింటూ అయితే. నీకు నానమ్మ నేనమ్మా, ఆవిడ మీ అమ్మమ్మ, మీ అమ్మకి కన్న తల్లి, నువ్వు నన్ను నానమ్మ అని పిలవాలి, నీకు వరుసలు ఎలా నేర్పారో నాకు తెలియదు, కానీ నేనే నీకు నానమ్మనవుతాను, దయచేసి నీ నోటితో నన్ను నానమ్మ అని పిలువు అంటూ అనగానే అప్పుడే చింటూ అయితే నానమ్మ అని పిలుస్తాడు. నా మనవడు ఎంత ముద్దుగా చక్కగా మాట్లాడుతున్నాడో, ఇలాంటి వాడిని వదిలేసుకుని నేను ఎలా ప్రశాంతంగా ఉంటానో, నేను వీడిని తీసుకువెళ్ళాలి అనుకుంటున్నాను అంటూ అనగానే, అయ్యో లేదు వదిన గారు, నాకు ఈడే తోడు, వీడిని గనక మీరు తీసుకువెళ్ళిపోతే ఇక నాకు తోడెవడుంటారు? అయినా మా కళ్యాణి నా మీద అరుస్తుంది, అయినా మీరు కనిపించారని చెప్పినా, బాబుని మీతో పంపించానని చెప్పినా, మీతో మాట్లాడించానని చెప్పినా ఎట్టి పరిస్థితిలో కూడా నన్ను క్షమించదు, దయచేసి మీరు
మీ మనవడు అంటూ మీరు వీడి దగ్గరికి రావద్దు అంటూ చెప్తూ ఉంటుంది సుగుణమ్మ. అదేంటండి, మా ఇంటి వారసుడు, నా మనవడు, నా కొడుకు బిడ్డ, వాణ్ణి చూడకుండా నేను ఎలా ఉంటాను? వాణ్ణి నాతో తీసుకువెళ్ళే హక్కు నాకు లేదా? నా మనసారా నా తనివి తీరా వాణ్ణి చూసుకునే అదృష్టం కూడా లేదా? నా కొడుకు ఎలాగో నాకు దూరం అయ్యాడు, ఉన్న ఒక్కగానొక్క మనవణ్ణి కూడా దూరం చేస్తాను అంటే నేను ఎలా చూస్తూ ఊరుకోగలను? ఎన్ని సంవత్సరాలు మీరు ఎక్కడున్నారో తెలియక నేను ఎంత నరక యాతన అనుభవించానో మీకేం తెలుసు? ఇప్పుడు నా కళ్ళ ముందుకి నా వారసుడు వచ్చినప్పుడు మీరేమో అసలు ఈ విషయమే బయట పెట్టద్దు అన్నట్టు మాట్లాడుతున్నారు. నాకు ఇదేమీ నచ్చలేదు. మీ అంతట మీరే మీ నాయనమ్మ అని పరిచయం చేస్తారు అని ఎదురు చూశాను. కానీ మీరు పరిచయం చేయకపోగా నన్నే దూరంగా వెళ్ళిపోమనేలా మాట్లాడుతున్నారే, ఇదేది కూడా నాకు నచ్చడం లేదు. దయచేసి నా మనవడిని నాతో పంపించండి అంటూ అడుగుతూ ఉంటుంది చింటూ నానమ్మ అయితే. అప్పుడే సుగుణమ్మ అయితే చింటూని తీసుకుని అక్కడి నుంచి కంగారుగా బయలుదేరంగానే ఇక సుగుణమ్మని ఫాలో అవుతూ ఇంటికైతే వచ్చేస్తుంది చింటూ నానమ్మ. అప్పుడిక వాళ్ళు లోపలికి వెళ్ళంగానే అది చూసి చింటూ నానమ్మ అయితే, ఆగండి, ఎందుకు మీరు కంగారు పడుతూ నా కళ్ళు కప్పి వచ్చేయాలని చూస్తున్నారు? నా మనవణ్ణి నేను దూరం చేసుకోలేను. అయినా వీళ్ళమ్మ మళ్ళీ పెళ్లి చేసుకుందని విన్నాను. తన జీవితం తను చూసుకున్నప్పుడు నా మనవడు మాత్రం ఒంటరిగా మీ దగ్గర ఎందుకు పెరగాలి? చూడండి, మీకు 2 రోజులు టైం ఇస్తున్నాను. నా మనవణ్ణి నా దగ్గరికి పంపించారో సరే, లేకపోతే ఊరుకునే ప్రసక్తే లేదో అది చెప్తున్నాను, వినిపించుకోండి. మీరు ఏదైనా తోక జాడించాలని చూసినా నేను ఇక్కడికి వచ్చాను కదని వాణ్ణి ఎక్కడికైనా మళ్ళీ తీసుకువెళ్ళిపోవాలని చూసినా ఊరుకోను. ఇన్ని సంవత్సరాలు వీడి కోసమే వెతుకుతున్నాను, వీడి కోసమే దిగులు పెట్టుకున్నాను. అలాంటిది మీరు నాకు వీడిని దూరం చేస్తాను అంటే ఎలా సహిస్తాను అంటూ నిలదీస్తూ ఉంటుంది చింటూ నానమ్మ అయితే. అప్పుడే చింటూ అయితే, ఆగండి, మీరెవరు మా నానమ్మని తిట్టడానికి? మీరు మా నానమ్మకి ఎంత ఫ్రెండ్ అయితే మాత్రం, మా అమ్మకి ఎంత తెలిసిన వారైతే మాత్రం మీరు ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే ఎవరు అడగరు అనుకుంటున్నారా? వాళ్ళకి నేనున్నాను, నేను నిలదీస్తున్నాను. ఎందుకు మీరు ఇలా అనరాని మాటలన్నీ అంటున్నారు అంటూ చింటూ అయితే అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక చింటూ నాయనమ్మ అయితే చెప్తుంది, బాబు, నేనే నీ అసలైన నాయనమ్మని. మీ నాన్న నీ చిన్నప్పుడే చనిపోయాడు. నేను వాడు గుర్తుగా నిన్ను పెంచుకోవాలి అనుకున్నాను. వీళ్ళు నాతో చెప్పా పెట్టకుండా ఇలా వచ్చేశారు. అందుకని ఈరోజు కనిపించిన తర్వాత నిన్ను అడుగుతున్నాను బాబు, దయచేసి నాతో వచ్చేయంటూ ఇక అనంగానే అప్పుడు ఇక చింటూ అయితే, మీతో వచ్చే ప్రసక్తే లేదు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంటూ ఇక ఆవిడనైతే పంపించేస్తాడు. అప్పుడు ఇక సుగుణమ్మ అయితే, అమ్మయ్య, ఈవిడ ఎలాగో వెళ్ళిపోయింది, కానీ మేమంటూ ఎక్కడుంటున్నామో తెలిసినప్పుడు ఖచ్చితంగా మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. అప్పుడు నేను కనుక వీణ్ణి కాపాడలేకపోతే అప్పుడు రోహిణికి ఏ సమాధానం చెప్తాను? ఈవిడి గనక తీసుకువెళ్ళిపోతే అప్పుడు పరిస్థితి ఏంటి అంటూ ఆలోచిస్తూ ఉంటుంది సుగుణమ్మ అయితే. ఈ విషయాన్ని వెంటనే రోహిణితో చెప్పాలి. రోహిణితో చెప్తే తను ఏదోటి నిర్ణయం తీసుకుంటుంది. లేకపోతే మళ్ళీ నాకు ఈ విషయాన్ని చెప్పలేదు, నా దగ్గర దాచిపెట్టావు అన్నట్టు మాట్లాడుతుంది. అలా జరగడానికి వీల్లేదు. వెంటనే విషయాన్ని చెప్పాలి. ఇప్పుడు వెంటనే ఫోన్ చేద్దామంటే ఏం చెయ్యాలి? ఇప్పుడు గనక నేను ఫోన్ చెయ్యకపోతే విషయం తెలియదు, ఫోన్ చేస్తే కంగారు పడుతుందేమో, ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు అంటూ సుగుణమ్మ అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంతలో మరొక వైపు రోహిణి అయితే ఇక ఎంతో చక్కగా సుందరినైతే ముస్తాబు చేస్తూ ఉంటుంది. ఇంతలో రోహిణి ఫోను కింద టేబుల్ పైన అయితే ఉండిపోతుంది. అప్పుడే సుగుణమ్మ అయితే ఫోన్ చేయడంతో ఇక కామాక్షి అయితే చెప్తూ ఉంటుంది, రోహిణి ఫోన్కి ఏదో ఫోన్ కాల్ వస్తుంది అని. తను వస్తుందిలే, తను లిఫ్ట్ చేస్తుంది అంటూ ప్రభావతి అయితే అంటూ ఉంటుంది. అది కాదు,
ఏదో ఫోన్ కాల్ ఇంపార్టెంట్ ఏమో, ఒకవేళ మళ్ళీ కట్ అయిపోతే ఎందుకు ఫోన్ తీయటం లేదని వాళ్ళు బాధపడతారు కదా, నువ్వే ఏదో రకంగా సమాధానం చెప్పే అంటూ ఇక కామాక్షి అంటూ ఉంటుంది. అప్పుడు ఇంతలో ప్రభావతి అయితే ఫోన్ తీసుకుంటుంది. ఇంతలో ఫోన్ తీసింది ఇక రోహిణి అనుకున్న సుగుణమ్మ అయితే అన్ని నిజాలు వరుసగా అయితే బయట పెట్టేస్తుంది. చూడమ్మా రోహిణి, ఈరోజు చాలా పెద్ద గొడవ జరిగేది. తెలివిగా నేను తప్పించుకుని వచ్చాను. నీ కొడుకుని తీసుకువెళ్ళిపోతాను అంటూ చింటూ వాళ్ళ నాయనమ్మ వచ్చింది. నాకు కొంతసేపు కాళ్ళు చేతులు ఆడలేదు. నువ్వే ఏదోటి చెప్తావులే, నీకు ఫోన్ చేస్తే అయినా నీ మంచి కోసం ఏదోటి ఆలోచిస్తావు. ఈరోజు ఇక్కడి దాకా వచ్చింది, రేపు అక్కడికి రాదన్న గ్యారంటీ లేదు కదా. నువ్వు గనక పెళ్లి చేసుకునే ముందే ఈ నిజాలన్నీ బయట పెట్టుంటే ఈరోజు నేను ఇంత టెన్షన్ పడే అవసరం ఉండేదే కాదు. నీ బిడ్డ నిన్ను అమ్మ అని పిలిచినా ఆ ఇంట్లో అడుగు పెట్టలేక, ఆ ఇంట్లో వాళ్ళతో మాట్లాడలేక మౌనంగా ఉండిపోతున్నాడు. దయచేసి వాణ్ణి కూడా అర్థం చేసుకో. ఎంతసేపు నీ జీవితం అంటూ స్వార్థంగా ఆలోచించడం కాదు, నీ కొడుకు జీవితం గురించి కూడా ఆలోచించి దయచేసి వాడి జీవితానికి ఒక దారిని తీసుకురా. పదే పదే చెప్తున్నానని కాదు, నీకు సంబంధించి ఉన్న నగలు కూడా వీడికని చెప్పి మొన్నటికి మొన్న తాకట్టు పెట్టుకుని తీసుకున్నావు. ఇప్పుడు ఆ నగలు విడిపించి వీడికంటూ ఒక ఆదరువు కల్పించు అంటూ ఇక సుగుణమ్మ అయితే అంటూ ఉండగా అప్పుడే ఈ మాటలన్నీ ప్రభావతి అయితే వినేస్తుంది. ఇక ప్రభావతి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. రోహిణి ఇంత మోసం చేసిందా, రోహిణి ఇంత దుర్మార్గురాలా, నేనిప్పుడు ఈ విషయాన్ని ఎలా ఛేదించాలి అంటూ ప్రభావతి కోపంగా ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో ఇక మీనా అయితే అప్పుడే లోపలికి వస్తుంది. అత్తయ్య, కాఫీ తీసుకొచ్చాను అంటూ కాఫీ అయితే ఇవ్వంగానే అప్పుడే మీనా వైపు చూస్తూ, నేను ఏం చెప్పకపోయినా నాకు దగ్గరుండి అన్ని సేవలు చేస్తున్నావు, కానీ నేను నా అహంకారంతో మోసపోతున్నాను. ఈరోజు కూడా అలాగే మోసపోయాను. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా అర్థం కావడం లేదు. ఇంతకాలం నెత్తిన పెట్టుకున్న వాళ్ళే నా గుండెల మీద తన్ని వెళ్ళిపోయేలా ఉన్నారు అంటూ అనంగానే అప్పుడే ఇంతలో ఇక మీనా అయితే అడుగుతూ ఉంటుంది. ఏమైంది అత్తయ్య, మీకేం బాధ కలిగిందో చెప్పండి అంటూ అనంగానే నాకు కలిగిన బాధ నేను చెప్పలేనమ్మా, కానీ నీకు మాత్రం నేను క్షమాపణ చెప్పగలను. నా చేత క్షమాపణ చెప్పించుకునే అర్హత మాత్రం నీకే ఉంది. ఎందుకంటే నీ విషయంలో నేను ఎన్నో తప్పులు చేశాను, ఎంతగానో బాధ పెట్టాను, నిన్ను అనరాని మాటలన్నీ అన్నాను, నిన్ను నీ తోటికోడళ్ళ ముందే చులకని చేసి మాట్లాడాను. పెద్దదాన్నన్న ఇంగిత జ్ఞానం లేకుండా ఎన్నోసార్లు నిన్ను ఇబ్బంది పెడుతూనే ఉన్నాను. నన్ను క్షమించమ్మా అంటూ మీనాకైతే క్షమాపణ చెప్తుంది ప్రభావతి. ఇక ఆ మార్పు చూసిన సత్యం అయితే చాలా సంతోషపడుతూ, ఏంటి ప్రభా, ఏమైంది, ఎంతో సంతోషంగా కనిపిస్తున్నావు, నీ కోడళ్ళు ఇద్దరూ కూడా సంతోషంగా కనిపిస్తున్నారు అంటూ సత్యం అనగానే, అయ్యో ఏమీ లేదండి, ఏదో అనుకోకుండా ఏదో మాట్లాడుకుంటున్నామంతే అంటూ ఇక ప్రభావతి అయితే చెప్తూ ఉంటుంది. ఇంతలో ఇక రోహిణి అయితే సుగుణమ్మకి ఫోన్ చేసి, ఏం చేస్తున్నావు, చింటూ ఎలా ఉన్నాడు అంటూ అడిగేసరికి అప్పుడు ఇక సుగుణమ్మ అయితే, అదేటే, ఇందాకే కదా ఫోన్ లిఫ్ట్ చేసావు, ఇంతకు ముందే కదా మాట్లాడావు, చింటూ వాళ్ళ నాయనమ్మ వచ్చిందని కూడా నీతో చెప్పాను కదా, మరి ఎందుకు నువ్వు ఇప్పుడు ఏమీ తెలియనట్టు అడుగుతున్నావు అంటూ అనగానే, ఏంటి ఫోన్లో ఈ విషయాలన్నీ చెప్పావా, అది నాకు చెప్పాను అనుకొని చూడు, నేను నీకు ఫోనే చెయ్యలేదు, ఫోన్ లిఫ్ట్ చేసింది ఎవరో తెలుసుకోకుండా అన్ని విషయాలు బయట పెట్టేశావా, ఇప్పుడు ఈ విషయం ఎవరు తెలుసుకున్నారో ఏంటో నాకు చాలా భయంగా ఉంది అంటూ ఇక చెప్తూ ఉంటుంది. రోహిణి అయితే, నువ్వేమీ కంగారు పడవలసిన అవసరం లేదు, నిజం ఎన్ని రోజులని దాగుతుంది, ఈరోజు నిజం చెప్పకపోయినా రేపన్నా నిజం తెలుస్తుంది, అందుకని ఆ దేవుడు ఈరోజే అన్ని నిజాలు తెలిసేలా చేశాడు. నువ్వింత దుర్మార్గురాలువని అనుకోలేదు, నువ్వింత మోసం చేస్తావని అస్సలు అనుకోలేదు, అసలు ఎందుకు ఇలాంటి పనులు చేశావో,
ఎందుకు నన్ను అందరి ముందు తల దించుకునేలా చేశావు అంటూ ప్రభావతి కోపంగా ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మీనాకి మాత్రం ఏమీ అర్థం కాదు. మీనాతో అయితే ఏమీ మాట్లాడకుండా మౌనంగా అయితే ఉండిపోతుంది ప్రభావతి. ఇంతలో అప్పుడే ఇక్కడ పెళ్ళి హడావుడంతా పూర్తవుతుంది అనగానే ఇక ప్రభావతి అయితే ఇంటికి వెళ్తుంది. అప్పుడే ఇక రోహిణి కూడా ఇంటికైతే వెళ్తుంది. ఇక రోహిణి రాగానే ప్రభావతి అయితే కోపంగా రోహిణి మెడ పట్టుకుని బయటకైతే నెట్టేస్తుంది. అయ్యో అత్తయ్య, ఏం చేస్తున్నారు? మీరు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? నేను ఏం తప్పు చేశానని ఎందుకు నన్ను బయటికి గెంటేస్తున్నారు అంటూ రోహిణి అయితే అడుగుతూ ఉంటుంది. ఎందుకు బయటికి గెంటేస్తున్నానా? నువ్వు ఎన్ని తప్పులు చేశావో అన్నీ కూడా బయటపడ్డాయి. నువ్వు ఇంత మోసగత్తవి అనుకోలేదో. నీ అంతట నువ్వు నీ సంతోషాలు ఇవే చూసుకుంటున్నావు తప్ప ఎదుటి వాళ్ళు ఏమైపోతే నీకేంటి అన్నట్టు నువ్వు ఉంటున్నావు. నేను చాలా తప్పు చేశాను. నేను నీకు స్వేచ్ఛనిచ్చి ఎంతో అన్యాయం చేశాను వీళ్ళందరికీ అంటూ ఇక ప్రభావతి అయితే అంటూ ఉంటుంది. అత్తయ్య, నన్ను దయచేసి క్షమించండి అత్తయ్య. ఇంకెప్పుడు ఎలాంటి తప్పు చేయను, దయచేసి క్షమించండి అంటూ అనగానే నిన్ను క్షమించే ప్రసక్తే లేదు, నీలాంటిది ఇంట్లో ఉండడానికే వీల్లేదు అంటూ ప్రభావతి అయితే రోహిణిని బయటకైతే గెంటేస్తుంది. ఇప్పుడు నా జీవితం ఏంటి? ఏ విషయం అయితే బయట పడకూడదు అనుకున్నానో అదే విషయం బయట పడిపోయింది. ఇప్పుడు నేను ఏం చేయాలో అర్థం కావడం లేదు అంటూ ఇక రోహిణి అయితే అనుకుంటూ ఉండగా అప్పుడే ప్రభావతి అయితే చెప్తూ ఉంటుంది. ఇక నువ్వు ఎన్ని చిందులు వేసినా, ఎలా మాయ చేసి మా ఇంట్లో దూరాలని చూసినా ఎట్టి పరిస్థితిలో ఊరుకునే ప్రసక్తే లేదు. నిన్ను నెత్తిన పెట్టుకున్నందుకు నాకు తగిన గుణపాఠం నేర్పించావు. నన్ను, నా కొడుకుని ఇంత మోసం చేస్తావా? నువ్వు ఇంత నైవంచుకురాలివా? ఇంత దారుణంగా మోసం చేసిన నిన్ను ఎట్టి పరిస్థితిలో కూడా క్షమించేదే లేదు అంటూ ప్రభావతి అయితే అంటూ ఉంటుంది. అప్పుడే రోహిణి అయితే ప్రభావతి కాళ్ళ మీద పడి, అత్తయ్య, దయచేసి మీరు క్షమించండి అత్తయ్య. నేను ఏం చేసినా మనోజ్ కోసమే చేశాను. మనోజ్ అంటే నాకు చాలా ఇష్టం. మనోజ్ కోసమే నేను అంతా చేశాను తప్ప నేనేమీ తప్పు చేయలేదు. ఆయన నేను చేసింది తప్పే, కానీ దయచేసి క్షమించండి అంటూ ఇక అనగానే అప్పుడు ఇక ప్రభావతి అయితే, ఇక నీకు నాకు మాటలేంటి? నువ్వు ఇంట్లో ఉండడానికే వీల్లేదు. నీలాంటి దాన్ని క్షమించడమే పెద్ద తప్పు. అలాంటిది మళ్ళీ నీ చేతులు పట్టుకుని క్షమాపణ అడగాలి అనుకుంటున్నావా? ఎట్టి పరిస్థితిలో కూడా నేను అలాంటి పని చెయ్యను అంటూ ఇక అనగానే అప్పుడు ఇక రోహిణికి అయితే ఏం చెయ్యాలో అర్థం కాదు. నేను ఇప్పుడు ఏం చెయ్యాలి? దీన్ని మెడ పట్టుకుని బయటికి గెంటేస్తే ఇప్పుడు ఎవరైనా ఇంటికి వస్తే అది చూసి బాధపడతారేమో. నేను మాత్రం ఎట్టి పరిస్థితిలో కూడా ఈ ఇంట్లోంచి వెళ్ళిపోలేను. నేను మనోజ్ని దూరం చేసుకోలేను. నాకు మనోజ్ కావలసిందే. వీళ్ళతో పోరాడైన మనోజ్ని నా సొంతం చేసుకుంటాను అంటూ ఇక ఆలోచిస్తూ బయటే నుంచుంటుంది రోహిణి. అప్పుడిక రోహిణి మొహాన్నైతే తను తీసుకువచ్చిన లగేజ్ అయితే ఇసురు కొడుతుంది ప్రభావతి. చూడు, ఇప్పుడు నిన్ను బయటికి గెంటేస్తున్నాను కదా, మీ ఇద్దరి మధ్య జీవితం ఉంటుంది, మీ ఇద్దరు సంతోషంగా ఉంటారు అన్నట్టు వాడు బయటికి వచ్చినప్పుడు కానీ నువ్వు వేరు కాపురం పెట్టావు అంటే ఊరుకునే ప్రసక్తే లేదు. నువ్వు ఇంటి కోడలుగా అర్హత కోల్పోయావు, ఒక భార్యగా అర్హత కోల్పోయావు. నువ్వు ఇంట్లో ఉండడానికి కూడా వీల్లేదు. ఇన్ని రోజులు మీనాని ఆడిపోసుకుంటూ తను ఎంతగా సేవలు చేస్తున్నా గుర్తించకుండా తనని ఎంతగానో బాధ పెట్టాను. ఇలాంటి దుర్మార్గురాల్ని నమ్మి నేను మోసపోయాను. ఇంకా దీన్ని ఎప్పటికీ క్షమించడానికే వీల్లేదు అంటూ ప్రభావతి అయితే తన మనసులో అనుకుంటూ ఇక రోహిణినైతే మెడ పట్టుకుని బయటికి గెంటేస్తుంది. అత్తయ్య, నన్ను క్షమించండి అత్తయ్య, దయచేసి నన్ను క్షమించండి. నేను ఎక్కడికి వెళ్ళలేను, నేను ఇక్కడే ఉంటాను, బుద్ధిగా నేను మసులుకుంటాను అంటూ అనగానే నువ్వు బుద్ధిగా మసులుకున్నా ఏం చేసినా నువ్వు మాత్రం ఇంటి కోడలు అవ్వవు. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ ఇంకొకరు కోడలివి. నువ్వు మమ్మల్ని మోసం చేసినట్టే అన్ని దుక్కుల మోసం చెయ్యాలంటే కుదరదు కదా.
అందుకనే చెప్తున్నాను, ఇక మీదటైనా బుద్ధిగా ఉండు, లేకపోతే నీ కర్మ. నేను నా కొడుక్కి మళ్ళీ పెళ్లి చెయ్యాలి అనుకుంటున్నాను, అమ్మాయిని కూడా చూసేశాను అంటూ ఇక ప్రభావతి అయితే రోహిణికి ఊహించని షాక్ అయితే ఇస్తుంది. మెడ పట్టుకుని బయటికి గెంటేసి ఇక రోహిణికి ఏం చేయాలో కూడా అర్థం కాదు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే ఇలాగే జరగాలి అని కోరుకునేవారు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ మీద క్లిక్ చేయండి.